ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2086 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి December 24, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు ఇంకా మనం 3400 సబ్స్క్రైబర్స్కి దూరంలో ఉన్నాం 5 మిలియన్కి. సో నిన్న చాలామంది 1500 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఒకవేళ మీరు రోజు మన ఛానల్ చూస్తూ ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీకెండ్లో మనం 5 మిలియన్ని కంప్లీట్ చేసుకుందాం. ఇంకా న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ ఐఫోన్ ఫోల్డ్ ఉంది కదా, ఐఫోన్ అల్ట్రా, దీని గురించి లీక్స్ అయితే బయటకు వచ్చేసినాయి. జాన్ ప్రాసెసర్ మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఈయన యాపిల్ కంటే ముందు అన్ని లీక్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే యాపిల్ లిక్విడ్ గ్లాస్ డిజైన్ ఉంది కదా, అది ఎవరికి తెలియదు. యాపిల్ అసలు ఎక్కడ బయటకు కూడా రానిలేదు. అలాంటివి కూడా లీక్ చేశాడు. ఇతని మీద యాపిల్ లాసూట్ కూడా వేసింది, కేసు కూడా వేసింది, కేసు కూడా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇంకో లీక్ చేశాడు ఐఫోన్ అల్ట్రా. యాపిల్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది ప్రాజెక్ట్ ని. ఐఫోన్ అల్ట్రా అని చెప్పేసి పేరు కూడా బయటికి వినిపిస్తూ ఉంది. యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్. అండ్ ఇది ఎలా ఉంటది, మొత్తం డిజైన్ మొత్తం లీక్ చేసేసాడు. ఫోన్ చూడడానికి పిక్సెల్ ఫోల్డ్ లాగా కనిపిస్తూ ఉంది. ఫ్రంట్ మనకి పంచోల్ కెమెరా ఉంది, లోపల కూడా కెమెరా అండర్ డిస్ప్లే అని చెప్పేసి రూమర్స్ వచ్చినాయి కదా, అండర్ డిస్ప్లే లేదు, లోపల కూడా ఒక కెమెరా పంచోలే ఉంది, కార్నర్ కు ఉంది అది. అండ్ బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఐఫోన్ అల్ట్రా ఇలా ఉండబోతుంది అన్నట్లుగా మొత్తం లీక్ చేశాడు. దీనిలో మనకి ఈ ఫేస్ ఐడి ఇట్లాంటివి అయితే ఏముండవు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, టచ్ ఐడితో అయితే వస్తుంది. కాస్ట్ కూడా $2500 వరకు ఉండొచ్చు అన్నట్టు చెప్తున్నాడు. మన ఇండియాకి వచ్చేసరికి ఒక 3 లక్షల దాకా వెళ్ళిపోవచ్చు ప్రైస్. 2 ఐఫోన్లు వస్తాయి, ఐఫోన్ 17 Pro Maxలో అంత కాస్ట్లో ఐఫోన్ ఫోల్డ్ అయితే రావచ్చు. ఈ ఫోన్ మనం నెక్స్ట్ సెప్టెంబర్లో యాపిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సెప్టెంబర్ 2026లో. ఇది లిమిటెడ్ దేశాలకు తీసుకొని వస్తారు, అన్ని దేశాలకు తీసుకొస్తారు, అన్ని మనకి అప్పుడే తెలుస్తాయి. ఒకసారి ఏంటంటే కొన్ని మార్కెట్కి తీసుకురారన్నమాట, అక్కడ సేల్స్ ఉండవు అన్నట్లుగా వాళ్ళు ఆపేస్తారు. చూద్దాం మరి ఏ మార్కెట్కి తీసుకొని వస్తారు, ఇవన్నీ సెప్టెంబర్లో తెలుస్తాయి. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో రెనో 15 సిరీస్లో మొత్తం 3 ఫోన్స్ రాబోతున్నట్లు ఒప్పో అనౌన్స్ చేసింది. రెనో 15, 15 Pro, 15 Pro mini, మొత్తం 3 ఫోన్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు లాంచ్ డేట్ అయితే లీక్ అయింది, ఒప్పో అఫీషియల్ గా ఏమి అనౌన్స్ చేయలేదు. లీక్ అయిన లాంచ్ డేట్ ప్రకారం చూసుకుంటే జనవరి 8వ తారీఖు లాంచ్ అవుతున్నట్టు అయితే అర్థమవుతుంది. మోస్ట్లీ జనవరి 2nd వీక్ లో మనం ఒప్పో రెనో సిరీస్ అయితే చూడొచ్చు. మొత్తం జనవరిలో రాబోతున్న ఫోన్స్ మొత్తం లిస్ట్ రేపు చెప్తా, రేపు వీడియో దాని గురించి చేస్తాను నేను. చాలా ఫోన్స్ అయితే రాబోతున్నాయి జనవరిలో కూడా. అండ్ రేపు టెక్ న్యూస్ అయితే ఉండదు, రేపు క్రిస్మస్ కదా, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. నెక్స్ట్ మనకి గూగుల్ ఇండియాలో ELS సర్వీస్ అయితే ఇంటిగ్రేట్ చేస్తుంది. అంటే ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్ అంటారు అనమాట. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో మనం ఎమర్జెన్సీ నెంబర్ ఉంటుంది కదా, 112కి డైల్ చేసాం అనుకోండి, మన GPS లొకేషన్ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్కి అయితే వెళ్తుంది. మన ఎగ్జాక్ట్ లొకేషన్ 50 మీటర్ రేడియస్ లో మొత్తం లొకేషన్ అయితే వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు ఈజీగా మనల్ని అప్రోచ్ అవడానికి అయితే ఉంటుంది. ఇది ఆల్రెడీ వేరే దేశాల్లో ఉంది, ఇండియాలో కూడా ఇప్పుడు దీన్ని తీసుకొస్తున్నారు. ఇండియా మొత్తం అయితే తీసుకురాలేదు, దీన్ని ప్రెజెంట్ ఉత్తరప్రదేశ్ లో టెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి మళ్ళీ యాపిల్ ఏదైతే కాంట్రాక్ట్ ఉంటుంది కదా, ర్యామ్ తీసుకుంటుంటారు కదా వీళ్ళు, SK హైనిక్స్ సౌత్ కొరియన్ బ్రాండ్స్, అండ్ సామ్సంగ్ నుంచి కూడా ర్యామ్ తీసుకుంటా ఉంటారు, DRAMs. వీళ్ళ కాంట్రాక్ట్ SK హైనిక్స్ తో యాపిల్ కాంట్రాక్ట్ జనవరి 2026 కల్లా ఎండ్ అయిపోతుంది. నార్మల్ గా అయితే ఇప్పటి వరకు వాళ్ళు $25 కి ఒక ర్యామ్ అయితే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాన్ని దగ్గర $70 వరకు చేయబోతున్నట్లు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అంటే 2200 ఆ రేంజ్ లో ఉండేది ప్రైస్ ఇప్పుడు 6200కి వెళ్ళబోతుంది. సో దీనివల్ల ఐఫోన్ 17 ప్రైజెస్ నెక్స్ట్ తయారు చేసేవి పరగొచ్చు అన్నట్లు కూడా రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. యాపిల్ సైడ్ నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, మరి చూడాలి యాపిల్ ఎలా రియాక్ట్ అయిద్దో, ఏ ఫోన్ ఎప్పుడు ప్రైస్ పెరిగిద్దో మనం చెప్పలేకుండా ఉన్నాం అనమాట. ఇప్పుడు ప్రైజెస్ అయితే విపరీతంగా పెంచి పడేస్తున్నారు ఫోన్స్ అన్ని, మీరు అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ రోజుకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే Samsung Galaxy Buds 3 Pro $7,500 HDFC బ్యాంక్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి $11,499 వస్తుంది. ఇవి సేమ్ ఏదైతే మన దసరా సేల్ కి ఏదైతే ప్రైస్ కి వస్తుందో ఆ ప్రైస్ కి Samsung Galaxy Buds 3 Pro అయితే వస్తున్నాయి. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఇంకా మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో కూడా ఉంటాయి, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి మాధవ్ సేత్ బ్రాండ్ తెలిసిందే కదా, AI+ అని చెప్పి బ్రాండ్ తీసుకొని వచ్చి 2 ఫోన్లు కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ బ్రాండ్ లో ఫ్లిప్ ఫోన్ టీచ్ చేస్తారు, ఆల్రెడీ ఫ్లిప్ ఫోన్ తీసుకొస్తున్నట్లు. ఇప్పుడు ఇంకా TWS మీద వర్క్ చేస్తున్నాం మేము, TWS కూడా తీసుకొని వస్తాము. ఏకంగా సిరీసే చెప్పాడు అనమాట. వీటిలో నోవా పాడ్స్ గో అంట, ఎయిర్ అంట, ప్రో అంట, బీట్స్ అంట. దీనిలో ఒక మోడల్ బీట్స్ అని ఉంది కదా, దీనిలో హార్ట్ రేట్ కూడా మానిటర్ చేయొచ్చు, SpO2 కూడా మానిటర్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇది ప్రెజెంట్ యాపిల్ AirPods Pro 3కి మాత్రమే ఉంది. సో దీనిలో కూడా ఈ ఫీచర్ ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నారు. ఈయన చెప్పేదాని ప్రకారం అయితే 2026 నుంచి స్టార్ట్ అయితే అన్నమాట రావడం. ప్రైస్ చూసుకుంటే $1000 లోపు నుంచి స్టార్ట్ అవుతున్నట్టు చెప్తున్నాడు వీళ్ళ TWS. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ AI ఛానల్స్ ని షట్ డౌన్ చేస్తుంది. అంటే వీళ్ళు ఏమి మనుషులు ఎవరు ఉండరు, AI సహాయంతో వీడియోలు క్రియేట్ చేస్తూ ఉంటారు. అది కూడా మంచిదే, AI సహాయంతో కొత్త క్రియేట్ చేసి పెడితే ఓకే, కానీ 2 ఛానల్స్ అయితే వీళ్ళు బ్యాన్ చేశారు అనమాట. వీళ్ళు AI మీద కంటెంట్ చేస్తూ ఉంటారు. 2 ఛానల్స్ ముఖ్యంగా కనిపిస్తున్నాయి. వీళ్ళకి మొత్తం కలిపి దగ్గర 1 బిలియన్ ప్లస్ వ్యూస్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళు ఏం కంటెంట్ చేస్తారంటే ఇప్పుడు మార్వెల్ క్యారెక్టర్స్ తీసుకొని దానిలో ఒక ట్రైలర్ లా క్రియేట్ చేయడం, థంబ్నెయిల్స్ పెడుతుంటారు కదా, లీక్డ్ వీడియో అని, లీక్డ్ ట్రైలర్స్ అని, ఇట్లా రకరకాలుగా చేయడం. ఇంకా Fantastic 4 అని చెప్పేసి ఉంటుంది కదా, దానికి సంబంధించి కూడా ట్రైలర్స్ చాలా రిలీజ్ చేశారనమాట. వీళ్ళంటికి వ్యూస్ చాలా వస్తున్నాయి. అండ్ కంటెంట్ మాత్రం AI కంటెంట్, వీళ్ళ ఓన్ కూడా కాదు, మార్వెల్ కంటెంట్ యూజ్ చేసుకొని చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఇలాంటివి బ్యాన్ చేస్తారు. ఫ్యూచర్లో మీరైనా ఎవరైనా కానీ ఇప్పుడు సెలబ్రిటీస్ యూజ్ చేసుకొని వాళ్ళ మీద వీడియోలు చేయడం,
ఏమైనా సినిమాలు వస్తున్నాయి అనుకోండి, ఫ్యూచర్లో ఇప్పుడు స్పిరిట్ రాబోతుంది అనుకోండి, దాని రిలేటెడ్ ఏదైనా వీడియోలు క్రియేట్ చేసి పెట్టడం, ఏఐ సహాయం అంటే మనం లేకుండా ఇట్లాంటి ఛానల్స్ అన్ని మేబీ బ్యాన్ చేయొచ్చు యూట్యూబ్. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏఐ యూస్ చేసుకుని మీరు కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళైతే ఓన్గా ఏదైనా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి యూఎస్లో ఇప్పుడు ఏఐ సర్వేలెన్స్ అయితే పెడుతున్నారు స్కూల్స్లో. ఏం చేస్తున్నారంటే స్కూల్స్లో పిల్లలు ముఖ్యంగా బాత్రూమ్స్ని అడ్డాగా వాడుకుంటున్నారు అనమాట. బాత్రూమ్స్లో ఫైటింగ్లు కానివ్వండి, దమ్ము పట్టడం కానివ్వండి, డ్రగ్స్, ఎవ్రీథింగ్ ఇంకా A to Z అన్ని బాత్రూంలో చేసేస్తున్నారు పనులన్నీ. చిన్న కథ కదిరిద్యా. సో వీటిని అరికట్టడానికి స్కూల్స్ ఏం చేస్తున్నారంటే వాష్ ఏరియాస్ ఇట్లా హ్యాండ్ వాష్ ఇలాంటి చేసుకుని ఉంటారు, అట్లాంటి చోట్ల కెమెరాస్ పెడుతున్నారు. ఎక్కడైతే కెమెరాస్ పెట్టడానికి వీలు ఉండదో అక్కడ ఆడియో సిస్టమ్స్ పెడుతున్నారు. అంటే అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏమైనా మాట్లాడితే వీళ్ళు ఏఐ సహాయంతో వాళ్ళు ఏం మాట్లాడడం మొత్తం వాళ్ళకి మొత్తం తెలుసుకుంటూ ఉంటారు అనమాట. సో వీళ్ళకి స్వేచ్ఛ లేదు, పిల్లలకైతే స్వేచ్ఛ అయితే లేదు. పేరెంట్స్ కూడా ఇట్లాంటి స్కూల్లోని పిల్లల్ని జాయిన్ చేయించడానికి సుముఖత చూపుతున్నారు. సో వాళ్ళు కూడా మా పిల్లలు ఏం చేస్తారో మాకు తెలియాలి అన్నట్లుగా వాళ్ళు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. మీరేమంటారు దీని గురించి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే గౌతమ్ అడుగుతున్నారు, నేను 2 yearsగా Realme 12 Pro 5G యూస్ చేస్తున్నాను. డిస్ప్లే మీద బ్లాక్ లైన్స్ వచ్చాయి. బెటర్ నేను డిస్ప్లే చేంజ్ చేయించాలి. డిస్ప్లే కాస్ట్ అరౌండ్ 8K to 10K అవుతుంది. నేను న్యూ ఫోన్ తీసుకోవచ్చా కొంచెం చెప్పన్నా. ఇప్పుడు ఈ ఫోన్ ప్రైస్ నువ్వు కొన్నప్పుడు 25,000 దగ్గర ఇది లాంచ్ అయింది. ప్రజెంట్ ఇది అమ్మాలనుకుంటే 12,000 రూపాయలు చూపిస్తుంది. క్యాష్ ఫైకి చూస్తే 12,460 చూపిస్తుంది. డిస్ప్లే కాస్ట్ 8 నుంచి 10,000 అయితే అవుతుంది. సో డిసిషన్ నువ్వు తీసుకోవాలి. నా సజెషన్ వచ్చేసరికి కొత్తది కొనుక్కోండి. దీన్ని ఎక్స్చేంజ్ చేసేసేయండి. రియల్మీ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేయండి. మీ IMEI నెంబర్ కొడితే ఎంత వస్తుందో తెలుస్తుంది. క్యాష్ వాల్యూ చూస్తే మాత్రం తక్కువే చూపిస్తుంది, 4,600 చూపిస్తుంది. డిస్ప్లే ప్రాబ్లం ఉందని పెడితే ఒకసారి చెక్ చేయండి రియల్మీ వెబ్సైట్లో. బెటర్ కొత్త ఫోన్కి అప్గ్రేడ్ అవ్వడం బెటర్. 10,000 ఎలాగో డిస్ప్లేకి ఇక్కడ పెడతా అంటున్నారు కదా, కొంచెం దీన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే ఒక 4-5,000 వచ్చినా 5,000 రియల్మీ వెబ్సైట్లో ఇంకా ఎక్కువ వస్తే ఇంకా హ్యాపీ. ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. కొత్త ఫోన్ వచ్చేసి 20,000కి మీకు మంచి ఫోన్స్ అయితే వస్తున్నాయి. iQOO Z10 కానీ, Vivo T4 కానీ, Motorola S60 Fusion కానీ, ఇలాంటి చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి రాజస్థాన్లో జరిగింది. రాజస్థాన్లో జాలోర్ డిస్ట్రిక్ట్లో మొత్తం 15 గ్రామాలు ఉంటాయి. 15 గ్రామాలు అందరూ కలిసి పెద్ద మనుషులు ఉంటారు కదా, తీర్మానం అయితే చేశారు. ఏం తీర్మానం చేశారంటే ఇంట్లో ఆడవాళ్ళు ఫోన్ అయితే యూజ్ చేయకూడదు. ఫోన్ యూజ్ చేయాలనుకుంటే డిస్ప్లే లేకుండా మనకి కీప్యాడ్ ఫోన్స్ ఉంటాయి చూసారా, పాతకాలం ఫోన్స్, అట్లాంటి యూజ్ చేయాలి. మీరు కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే ఫోన్ కాల్ చేసి కమ్యూనికేట్ అవ్వచ్చు. టచ్ ఫోన్స్ అయితే యూజ్ చేయడానికి లేదు. అండ్ కెమెరా ఉన్నాయి కదా, ఆ కెమెరాస్ కూడా యూజ్ చేయడానికి అయితే లేదనమాట. సో ఇట్లా వాళ్ళు తీర్మానం అయితే చేశారు. ఒకవేళ పిల్లలు ఎవరైనా ఆడపిల్లలు చదువుకునే వాళ్ళు ఫోన్ యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం పెద్దల పర్యవేక్షణలో యూజ్ చేయొచ్చు. అది కూడా ఇంటికి వచ్చిన తర్వాతే. ఫోన్ తీసుకొని బయటికి రావడం, పక్కింట్లోకి వెళ్ళడం ఇవన్నీ నిషేధించేశారు. వీళ్ళందరూ కలిసి ఒక తీర్మానం అయితే చేశారు. ఎందుకు ఈ తీర్మానం చేశారంటే పిల్లలు చెడిపోతున్నారు, అందుకే మేము తీర్మానం చేసినట్టు చెప్తున్నారు. దీని గురించి మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మనం ఉండే యుగంలో, మనం ఉండే జనరేషన్లో ఖచ్చితంగా మన టెక్నాలజీ గురించి అవగాహన ఉండాలి, తెలుసుకోవాలి. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెడితే ఎంతవరకు అక్కడ ఆడపిల్లలు గ్రో అవ్వగలరు కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ మనకి బీహార్ నుంచి, బీహార్లో డ్రమ్ అంటే మీరు ఆ డ్రమ్ అనుకోకుండా డ్రమ్ అంటే అదే గుర్తొస్తుంది అన్నమాట అందరికీ. డ్రమ్ముని ఇప్పుడు వీళ్ళు చలి నుంచి కాపాడుకోవడానికి యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, బైక్ మీద డ్రమ్ పెట్టుకుని వెళ్తున్నారు, 2 బొక్కలు పెట్టేదానికి కళ్ళు కనపడడానికి. వెనకైతే ఇంకా బెడ్ వేసుకొని పరుపు వేసుకొని దుప్పటి కప్పుకొని మరి పోతున్నాడు. ఇంకొకళ్ళు అయితే బకెట్ పెట్టుకొని రగ్గు కప్పుకొని పోతున్నారు చలికి తట్టుకోలేక. రకరకాలుగా అయితే చేస్తున్నారు ఇవి. కాబట్టి చాలా డేంజర్, ఎందుకంటే ఇక్కడ మీరు కళ్ళు బొక్కలు పెట్టుకుంటున్నారు, బాగానే ఉంది, వీడియోల కోసం చేస్తే ఓకే, కానీ ఇది నార్మల్గానే రోడ్ల మీద తిరిగే పని అయితే మాత్రం మనం ఇటు సైడే చూడగలం, ఇటు చూడలేము, వెనక ముందుకి సైడ్స్కి చూడలేము. చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. ఇట్లాంటి ట్రై చేయకండి. ఇదేమైనా ఇప్పుడు న్యూస్ అయితే మళ్ళీ మనం ఎల్లుండి టెక్ న్యూస్లో అయితే కలుద్దాం. రేపు అప్కమింగ్ మొబైల్స్ వీడియో అయితే వస్తుంది. జనవరిలో ఏమేమి మొబైల్స్ రాబోతున్నాయో రేపు మీరు తెలుసుకోవచ్చు. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీకెండ్లో కంప్లీట్ చేసేద్దాం మన టార్గెట్ని. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, సెలవు, బాయ్.